తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి సాయి ప్రియ. మేము సిద్దిపేట జిల్లా నుంచి వచ్చామండి. మా ఈ వేషధారణ ప్రత్యేకంగా ఎందుకంటే అమ్మవారు సార్లమ్మకి ఈ వేషధారణ అంటే చాలా ఇష్టము. అమ్మవారి కోసం అని చెప్పేసి మేము వేషధారణం వేసుకున్నాం. అండ్ ఇంకో రీజన్ దీనికి ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీలు అందరూ పాత రోజులు ట్రైబల్ పీపుల్స్ ఎట్లుండే జనాలు ఎట్లుండేటోళ్ళు వాళ్ళకి తెలీదు, మర్చిపోతున్నారు. సో అందరికీ అర్థమయ్యేటట్టు అంటే ఈ పద్ధతిలో ఉంటారని మేము రీమెసేజ్ చేస్తున్నాం. అందరికీ కూడా ఎంత చదివినా కానీ వాళ్ళ కళ్ళారా చూస్తున్నది గుర్తుండిపోతుంది. చదివింది గుర్తున్నా లేకున్నా చూసింది మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. ఆ ఉద్దేశంతో మేము ఈ కోయలేశం అనేది వేసుకొని అమ్మవారితో పాటు సాగనంపుకుంటా మంచిగా ఆడుకుంటా పాడుకుంటా వెళ్తాము. ప్రత్యేకంగా ఈ యొక్క రీజన్ గురించి మేము రెడీ అయినామండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది జాతరకి 2 ఏళ్ళకోసారి వస్తుంది. 2 ఏళ్ళకోసారి కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ జాతరకు మేడారం జాతరకు వస్తాము. అమ్మవార్లను దర్శించుకుంటాం గద్దెల మీద. ఈ అమ్మవారి దగ్గరికి ఎదుర్కొన్నప్పుడు మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా రెడీ అయ్యి అమ్మవారితో పాటు గద్దెల దగ్గరికి వెళ్తామండి. దగ్గర దగ్గర ఒక 20 మంది 50 మంది దాకా వస్తామండి. దాంట్లో మేము కొంతమంది ప్రతి ఇయర్ ఇలా వేషధారణ వేసుకొని వస్తాము ఇక్కడికి.